నమస్తే, నేను మీ సతీష్. సినిమాలతో రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సినిమా ఇండస్ట్రీపై ఆధిపత్యం కోసం ఈ రకమైనటువంటి దుశ్చర్యలకైతే పాల్పడుతూ ఉన్నారు. ఇక తమ బిల్డప్ కోసం లేదంటే గనక తమ పాపులారిటీ కోసం సినిమా ఇండస్ట్రీని కూడా వాడేసుకుంటూ ఉన్నారు అన్నటువంటి విమర్శలు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినపడతా ఉన్నాయి. మరి నిజంగా ఇండస్ట్రీపై ఆధిపత్యం కోసం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? సినిమాల్ని కూడా రాజకీయంలోకి తెస్తూ పూర్తిగా సినిమా ద్వారా రాజకీయం నడుపుతా ఉందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కేవలం మెగా కాంపౌండ్ అంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మెగా కాంపౌండ్ మెప్పించేందుకు కొంతమంది నటులు మరి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాని చంపేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ పైన ఆధిపత్యం కోసం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దొడ్డిదారులు వెతుక్కుంటా ఉంది అన్నటువంటి ఆరోపణలు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి ఛానల్లో కూడా దీనిపైన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలని దూరం చేయడం అసాధ్యం. ఎందుకు అంటే కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు, తెలుగుదేశాన్ని కానీ వైసీపీని కానీ. అంటే తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మనుషులే కదా ఉన్నది, వాళ్ళకు కూడా అభిప్రాయాలు ఉంటాయి కదా. మీకు నాకు ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంటాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్న కాలంలో ఒక అపోహలో ఉండేవాడు. ఆ అపోహ ఏంటి అంటే, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నది అన్న ఒక అపోహలో ఉండేవాడు. ఆ అపోహ అతనికి ఎందుకు కలిగింది అని మనం ఆలోచిస్తే, తెలుగు సినీ పరిశ్రమలో కమ్మ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒక కులతత్వవాది కాబట్టి, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కమ్మవాళ్లే, వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీతోటి సఖ్యతగా ఉంటారు, అనుబంధంతో ఉంటారు అన్న అపోహలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాన్న కూడా అట్టగా ఉండేవాడు. వాళ్ళ నాన్న తెలుసు కదా మీకు, రాజశేఖర్ రెడ్డి. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే అభిప్రాయంతో ఉండేవాడు. తండ్రి కొడుకుల మధ్యలో ఇందులో ఈ విషయంలో మాత్రం చాలా సారూప్యత ఉన్నది. ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది విభిన్న రకాల మనుషులు వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు. అందులో కొంతమంది మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు 4 రాజధానులు 10 రాజధానులు అని డిక్లేర్ చేశాడు కదా. కాలేదు చావలేదు, అది వేరే విషయం. కానీ అతను డిక్లేర్ చేసిన తర్వాత చాలామంది ఆంధ్రాకి సంబంధించిన ప్రజలందరూ కూడా, వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నుంచి కూడా తెలుగు సినిమా హీరోల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. 3 రాజధానులతోటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తూ ఉంటే మీకు బాధ్యత లేదా, మీరు అసలు మాట్లాడరా అని చాలా విపరీతమైన ఇది చేశారు. హైదరాబాదు వెళ్ళి అక్కడ చాలామంది ధర్నాలు కూడా చేశారు, కొంతమంది హీరోల ఇళ్ల ముందర. మీరెందుకు మాకు ఒత్తాసు పలకరు, అమరావతి రైతుల పక్షాన మీరెందుకు నిలబట్టలేదు అని చెప్పినా కానీ ఏ హీరో కూడా బయటికి రాలే. ఏ సినిమా హీరో కూడా, తెలుగు సినిమా హీరో ఎవ్వరూ కూడా బయటికి రాలే. జగన్మోహన్ రెడ్డికి ఈ 3 రాజధానులు తప్పయా, అమరావతిని నాశనం చేయొద్దాయా, మేము అమరావతి రైతుల పక్షాన ఉంటాము అని ఏ సినిమా హీరో కూడా చెప్పలేదు. చెప్పకపోవటం అనేది ఎంత తప్పిదం అంటే, ఆ రోజున గనక తెలుగు సినిమా హీరోలు వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు నాశనం చేయడానికి అవకాశం లేదు, వీలు లేదు, మీరు చేయటానికి వీలు లేదు అని ఆ రోజున గనక ఈ సినిమా అగ్ర హీరోల్లో ఉన్నారు కదా, 6-7 అగ్ర హీరోలు ఉన్నారు కదా, ఈ అగ్ర హీరోల్లో కనీసం ఒక 2-3 వచ్చినా కానీ అమరావతి నుంచి రాజధానిని కదిలించటం మీద జగన్మోహన్ రెడ్డి వణికి షేక్ అయి ఉండేవాడు. కానీ ఈ అగ్ర హీరోలందరూ ఏం చెప్పారంటే, మాకు రాజకీయాలకు సంబంధం లేదండి అని చెప్పారు.
ప్రజల్ని కూడా చాలామంది వారించారు, వద్దులేండి మీరు వాళ్ళేదో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు అని వారించారు. తిరుగుబాటు అంటే అమరావతి నుంచి రాజధానిని కదిలించిన అంశం మీద ఈ హీరోలు తిరుగుబాటు చెయ్యలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు అన్న కారణంతో జగన్మోహన్ రెడ్డి అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. అప్పర్ హ్యాండ్ తీసుకొని అది ఎక్కడ దాకా పోయింది అంటే, నీ టిక్కెట్లన్నీ నేను కంట్రోల్ చేస్తా, నీ సినిమా ఆడాలో వద్దో నేను డిసైడ్ చేస్తా అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఈగో పెరగటానికి కారణం ఈ అమరావతి ఉద్యమానికి ఈ హీరోలు సపోర్ట్ చేయకపోవటం. జగన్మోహన్ రెడ్డి తర్వాత కాలంలో మొత్తం అందరినీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని కాళ్ళ దగ్గరికి రా అన్నాడు. నేను టికెట్ రేట్లు నా చేతిలో ఉన్నాయి, నేను చేస్తా, నా కాళ్ళ దగ్గరికి రా అని చెప్పి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి 100 కోట్ల సినిమా అంటారు, 200 కోట్ల సినిమా అంటారు, 200 కోట్లలో 150 కోట్లు ఆ హీరోకే ఇస్తారు, 50 కోట్లతోటే వీళ్ళు సినిమా తీసేది, దానికి మేము టికెట్ రేట్లు పెంచుకోమని మేము పర్మిషన్ ఇవ్వాలా, తగ్గించుకోమను రెమ్యునరేషన్లో హీరోని అని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఎంతో కర్కశంగా పరుషంగా మాట్లాడారు. ఈ తెలుగు సినిమా హీరోల గురించి వాళ్ళ అభిప్రాయం అది. తెలుగు సినిమా హీరోలు టికెట్ రేట్ల గురించి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కార్లు ఎక్కడో కిలోమీటర్ దూరంలో పెట్టి నడుచుకుంటూ పోయి దండాలు పెట్టాల్సిన, వంగి వంగి దండాలు పెట్టాల్సిన దీంట్లోకి వచ్చారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు వెళ్ళారు. అది తప్పని కూడా నేను అంటలేదు. అతను ఎటువంటి వాడైనా కానీ అతను ఆ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి, తెలుగు సినీ పరిశ్రమ అంటే హైదరాబాద్లో ఎంత ఉంటుందో ఆంధ్రాలో కూడా అంతే ఎక్కువ కలెక్షన్లు అక్కడ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు వెళ్ళారు, మాట్లాడారు. అందులో పెద్ద తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రంగం అనేది అది విస్తృతం కావాల్సిన అవసరం ఉంది, కుచించుకుపోకూడదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆ సినిమా హీరోలు, అగ్ర హీరోలు చిరంజీవితో సహా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది చెప్తే ఈ సాక్షి మీడియా వీళ్ళందరూ కూడా అసలు ఇంకా ఏమీ మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. ఆ రోజున వీడియో తీసి చిరంజీవి ప్రాధేయపడుతున్నట్టు ఆ వీడియోని ఎడిట్ చేసి కుట్రపూరితంగా చిరంజీవి లాంటి వాడు నా కాళ్ళ దగ్గరకు వచ్చాడు అని జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇవ్వటానికి ఆ రికార్డు చేసిన వీడియోని బయటికి మార్కెట్లోకి వదిలిన కర్కోటకులు ఈ వైసీపీ వాళ్ళు. ఆ వీడియోని రిలీజ్ చేసి, ఎందుకు ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడు రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టి ఒక పెద్ద ఫోర్స్ లాగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఇన్సల్ట్ చేయటానికి, చిరంజీవిని ఇన్సల్ట్ చేయాలి అన్న బృహత్తరమైన ఒక పొలిటికల్ ఎజెండాతోటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డికి అప్పుడున్న సలహాదారులు వీళ్ళందరూ కలిసి ఇదే సాక్షి కెమెరామెన్ తోటి అది తీయించి, ఆ వీడియో తీయించి, ఆ వీడియోని ఎడిట్ చేసి చిరంజీవి ప్రాధేయపడుతున్నదే, ముందు వెనక ఏది ఉండదు, మీరు గమనించండి. సినీ పరిశ్రమకి మీరు ఆదుకోవాలి సార్, మీరు తండ్రి లాంటి వారు అన్న ఒక డైలాగ్ని కడిచేసి చిరంజీవి దండం పెడుతున్న ఫోజు వరకు కడిచేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేశారు సతీష్ గారు. అంటే చిరంజీవి లాంటి హీరోని నువ్వు ఇన్సల్ట్ చేసినంత మాత్రాన రాజకీయం అయిపోతుందా? నీ పక్షానికి మళ్ళీపోతుందా? సినీ పరిశ్రమ మొత్తం నీతోటి వస్తుందా? రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. చిరంజీవిని ఇన్సల్ట్ చేసిన ఈ బ్యాచ్ అంతా ఈ రోజున వచ్చి పృథ్వీని చూసే భయపడిసేస్తున్నారు. అతను కమెడియన్ ఉంటాడు కదా, హైపరాది, అతని డైలాగులకి ఆ సమాధానం చెప్పలేరు. అతను హైపరాది వచ్చి మాట్లాడుతుంటే హైపరాది డైలాగులకి సమాధానం చెప్పే శక్తి లేదు.
ఇటువంటి బ్యాచ్, ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ వచ్చి సినీ పరిశ్రమ గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డికే కాదు, వైసీపీలో ఎవరికీ లేదు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో షూటింగులు జరిగిన పాపాన పోలేదు. షూటింగులకి పర్మిషన్లు ఇవ్వలేదు. ఎన్ని లొకేషన్లు ఉన్నాయో తెలుసా సతీష్ గారు? అసలు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్ లొకేషన్లని సక్రమంగా వాడుకుంటే విదేశాలకు కూడా వెళ్ళక్కర్లా. నీకు సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఉన్నది. ఇప్పుడు పుష్ప సినిమా తీశారు కదా, వాళ్ళేది వెళ్ళి అక్కడెక్కడో చాలా కొంత విదేశాల్లో అక్కడ ఇక్కడ తీసొచ్చారు పార్ట్ 2. అసలు మొత్తం చిత్తూరు జిల్లా అడవుల్లో తీయచ్చు. అంటే అంత డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది. అటువంటి ఫారెస్ట్ ఉంటుంది, సముద్రం ఉంటుంది, రకరకాల జీవ వైవిధ్యం అంతా అక్కడే కనపడుతూ ఉంటుంది. దాన్ని ఎన్కాష్ చేసుకుంటే తెలుగు సినీ పరిశ్రమ షూటింగ్లన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగేలాగా ఏర్పాటు చేసినట్టయితే వేలాది మందికి ఉపాధి కలిగేది, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేది. అవన్నీ కాదని జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఎక్కువ మంది కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి షూటింగ్ చేయటం ఏంటి, వాళ్ళు బాగుపడటం ఏంటి అని చెప్పి షూటింగుల మీద కూడా దాడులు చేయించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి కల్చర్, జగన్మోహన్ రెడ్డి నేచర్. ఈ టోటల్ వ్యవహారం మొత్తంలో కూడా ఈ రోజున వచ్చి అంటే వాళ్ళు ఆ విశ్వక్సేన్ సినిమా లైలాతోటి ముడిపెడుతూ ఉన్నారు. లైలా ఫ్లాప్ అయింది, మేమే ఫ్లాప్ చేయించాం అని చెప్పుకొని తిరుగుతున్నారు. వీళ్ళ వల్ల అవుతుందా ఏదైనా సినిమా? మరి లైలాని ఫ్లాప్ చేయించామని వీళ్ళు ఏడుస్తున్నారు కదా వచ్చి బయట మార్కెట్లోకి వచ్చి. నేను ఈ పదజాలాన్ని కావాలనే వాడుతున్నా సతీష్ గారు. వాళ్ళు వినేవాళ్ళు హర్ట్ కావాలనే నేను ఆ పదజాలాన్ని వాడుతున్నా. మరి డాకు మహారాజుని ఎందుకు ఫ్లాప్ చేయించగలిగారా? బాలకృష్ణ సినిమాని డాకు మహారాజుని ఫ్లాప్ చేయించాలి కదా, ఎందుకు చేయించలేకపోయారు? ఆల్రెడీ ఆ సినిమా లైలా సినిమా అదేదో బాగాలేదు, ఏదో స్టోరీ బాగాలేదన్నా ఏదో అన్నారు, కనెక్ట్ కాలేదు, అది ఎక్కువ ఆడలేదు. మరి నీకు అంత దమ్ముంటే డాకు మహారాజ్ సినిమాని ఫ్లాప్ చేయించాలి కదా, బ్లాక్ బస్టర్ అయింది కదా. మరేమి నిద్రపోతున్నావా జగన్మోహన్ రెడ్డి? నీకు దమ్ముంటే డాకు మహారాజుని ఆపాల్సింది కదా. నువ్వు ఇప్పుడు ఆ సంక్రాంతికి వస్తున్నావు అనే సినిమా ఉంది, సంక్రాంతికి వస్తున్నావు సినిమా మరి మీ సినిమా కాదు కదా, మీ రెడ్ల సినిమా కాదు కదా, మరి అది బంపర్ హిట్ అయింది కదా, దాన్ని ఎందుకు హిట్ చేయించావు? ఇటువంటి ఎదవ కబుర్లు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పల్చనైపోతూ ఉన్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఉన్నారు. మనం ఉదాహరణకి చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ ఎంత అభిమాని జగన్మోహన్ రెడ్డి అంటే అసలు ప్రాణం ఇస్తాడు. ఇప్పుడు ఏదో కేసుల్లో తిరుగుతున్నాడు, ఆ కేసుల్లో బహుశా అరెస్ట్ కూడా చేస్తారేమో. అటువంటి రామ్ గోపాల్ వర్మ ఎంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, చాలా సినిమాలు కూడా తీశారు. జగన్మోహన్ రెడ్డి మనుషులు పెట్టుబడులు పెట్టి చాలా సినిమాలు తీశారు. జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న సినిమాలు తీయించాడు. ఈయనే కాదు, వీళ్ళ మావయ్యలు సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు. వీళ్లే కాదు, రాజశేఖర్ రెడ్డి మేనల్లుళ్ళు కొంతమంది ఉన్నారు, రాజీవరాజన్ థియేటర్లు కట్టించారు. అంటే సినిమా పరిశ్రమలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏడుపు ఎందుకు? తెలుగుదేశం మీద పడి ఏడవటం ఎందుకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు తీశారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సినీ పరిశ్రమ అనేది అది పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ పోతూ ఉంటుంది. సినిమా హిట్ కావటం, ఫ్లాప్ కావటం అనేది ఆ స్టోరీ మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప వీళ్ళేది హిట్ చేయించలేరు, వీళ్ళేది ఫ్లాప్ చేయించలేరు. వీళ్ళకి హిట్ చేయించే కెపాసిటీ ఉంటే ఏం చేయాలి? యాత్ర 2 సక్సెస్ చేసుకోవాలి కదా, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనేది హిట్ చేయించుకోవాలి కదా, లక్ష్మీ ఎన్టీఆర్ 500 రోజులు ఆడేలాగా ప్లాన్ చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలే? ఇది అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏమి ఆత్రం తప్ప, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ఆత్రం తప్ప సూత్రం లేదు జగన్మోహన్ రెడ్డికి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు అంటే మొత్తం తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటున్నది, ప్రశాంతంగా ఉన్నది. సినిమాలు స్టోరీ బలం ఉంటే ఆడుతున్నాయి, స్టోరీ బలం లేకపోతే పోతున్నాయి.
అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి చంకలగుద్దుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అందులో కూడా వీళ్ళేదో వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఆపుదామంటే ఆగేది కాదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, పూర్తిగా ఏదైతే రాజకీయం చేయడం చేతగాక తన అర్థసమర్థతను ఒప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి మధ్యలో సినిమా ఇండస్ట్రీని లాగి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా లేవు. అటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, అటు కూటమి ప్రభుత్వంలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటూ హాయిగా ఉంది. ఆ పరిస్థితులను ఎవరూ చెడగొట్టలేరు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.